హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫౌండింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయోన్‌కి తెలుస్తుంది కదా! ఆ ఇంకో ట్విన్ ఎవరో కాదు డోజే అని చెప్పేసి. వెంటనే డోజోకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హుజు తనతోనే ఉంది కాబట్టి. డోజే అస్సలు కాల్ లిఫ్ట్ చేయడు. ఇక సాయోన్ వెంటనే తనకు తెలిసిన ప్లేస్‌కి స్టార్ట్ అవుతాడనమాట. ఆ కిడ్నాపర్ ఉన్నాడు కదా! అతను ఎప్పుడు ఉండే ప్లేస్‌కొస్తాడు. సో, డోజే కూడా కార్ తీసుకొని ఆ ప్లేస్‌కే వెళ్తాడు ఆ కిడ్నాపర్‌తో మాట్లాడడానికి. డోజే ఆ కిడ్నాపర్‌కి హీజు ఫోటో పెట్టేసి, ఇప్పుడు ముగ్గురం కలిసి ప్లే చేద్దాం రెడీగా ఉండు అన్నట్టు ఫోటో పెడతాడు. వెనకే ఉంటాడనమాట. సో, కిడ్నాపర్ వెనక్కి తిరిగి, "ఏంటి నువ్వు ఇక్కడికొచ్చేసావు? నువ్వేనా ఇన్ని రోజులు నాకు మెసేజ్ పెడుతుంది?" నా కిడ్నాపర్ మాట్లాడుతూ ఉంటే, డోజే ఆ కిడ్నాపర్‌ని గట్టిగా కొట్టేసి, "నాకెందుకు అబద్ధం చెప్పావు?" అని చెప్పేసి గట్టిగా కొట్టేస్తాడనమాట. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ కొంచెం ఏం జరిగిందో చూపిస్తారు. ఒకరోజు నైట్ మన సాయియాన్ మిస్టర్ జియోంగ్‌ని మీట్ అవ్వడానికి ఆ ఫిషింగ్ స్టాల్‌కి వెళ్తాడు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మంటలేర్పడి, సో, ఫైనల్లీ అక్కడికి సాంగి వచ్చి వాళ్ళని కాపాడతారు. ఆ ముందు ఏం జరిగిందో మనకు చూపిస్తారనమాట. ఆ కిడ్నాపర్ అతని దగ్గరే పెరుగుంటాడు. సో, కిడ్నాపర్ అతను ఆ రోజు మిస్టర్ జియోంగ్ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే కిడ్నాపర్ అది చూసి, "ఏంటి ఇక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నావు? అంటే ఏదో తప్పు చేశావు నాకు చెప్పకూడని తప్పు. న్యూస్‌లో నా ఫోటో చూసే ఉంటావులే. సో, వెళ్లి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా?" అన్నట్టంటే మిస్టర్ జియోంగ్, "నువ్వు తప్పు చేస్తున్నావు. సాయోన్‌కి నీకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు చెప్పినట్టు అతను చేశాడు. అంతేగాని నీ మీద అతనికి కక్ష లేదు. నువ్వు అతన్ని వదిలేస్తే నీకే మంచిది" అన్నట్టు మిస్టర్ జియోంగ్ చెప్పినా కూడా ఆ కిడ్నాపర్ అతని ప్లేస్‌లో ఉండాల్సింది నేను. నా స్థానం అతను తీసుకొని అన్నీ అనుభవిస్తున్నాడు చాలా హ్యాపీగా. అతన్ని నేనెలా వదులుతాను? ఒరిజినల్ పార్క్ సయోన్ని నేను అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. యాక్చువల్లీ మన డోజే కూడా అక్కడ బయటే ఉంటాడు. ఈ కాన్వర్జేషన్ అంతా వింటాడనమాట. సో, అప్పుడే అర్థమవుతుంది. అంటే నేననుకున్న పార్క్ సియోన్ హీరో కాదు. ఇతను ఒరిజినల్ సాయోన్ అని చెప్పేసి డోజేకి అర్థమవుతుందనమాట. అందుకే ఇన్ని రోజులు ఒరిజినల్ సాయోన్ అతనే అని తెలియక అతనితోనే టై అప్ అయ్యి సాయోన్ మన హీరో సాయోన్ని చంపడానికి ట్రై చేశాడనుకోని తప్పు చేశానని ఫీల్ అయ్యి అందుకే ఇప్పుడు ఆ కిడ్నాపర్ దగ్గరికి వచ్చేసి ఒరిజినల్ సాయోన్ అతనే అని తెలిసింది కాబట్టి గట్టిగా కొట్టేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో, ఆ కిడ్నాపర్ డోజేని చాలా బాగా కొట్టేస్తూ ఉంటాడనమాట. అక్కడ పక్కనే లేక్ కూడా ఉంటే లేక్ లోపలికి వెళ్ళి కూడా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ కిడ్నాపర్ డోజే ఐడీ కార్డ్ చూస్తాడు. అది సాయోన్ ఆఫీస్ వాళ్ళ స్పోక్స్ పర్సన్‌లో ఆఫీస్‌లో వర్క్ చేస్తాడు కాబట్టి అది చూసి, "అంటే ఇన్ని రోజులు నన్ను పిచ్చోడిని చేసావా? అతని పక్కనే వర్క్ చేస్తూ" అని చెప్పేసి ఇంకా డోజేని కొట్టేస్తూ ఉంటాడు. బాగా కొట్టేసి అక్కడ బోట్ మీద ఒక బ్యాగ్‌లో డోజేని కట్టేసి అక్కడ పడేస్తాడనమాట. కాసేపటికి సాయూన్ అక్కడికొస్తాడు. అక్కడంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో, బోట్‌లో ఆ బ్యాగ్ కనిపించేసరికి వెంటనే అక్కడికి వెళ్లి జిప్ ఓపెన్ చేస్తే లోపల డోజే ఉంటాడు. "డోజే నువ్వు బానే ఉన్నావా?" అంటే అతను ఇక్కడే ఉన్నాడు అన్నట్టు డోజే చెప్తాడనమాట. డోజే వేసుకొచ్చిన కారు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, ఆ కార్‌లో హుజు ఉంటుందనమాట. ఆ కార్‌ని ఆ కిడ్నాపర్ హుజుని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు. అది అబ్జర్వ్ చేసిన సాయోన్ వెంటనే కారు వెంబట పరిగెడుతూ ఉంటాడు. హుజుకి అప్పుడే స్పృహొచ్చేసి కార్ డ్రైవ్ చేసిన కిడ్నాపర్‌ని చూసి కార్ ఆపు అని చెప్పేసి జుట్టు పట్టుకొని లాగేస్తుందనమాట. అతను చూసుకోకుండా వెళ్ళి ఒక రాక్‌కి గుద్దేస్తాడు. కారుకి ఆగిపోతుంది. హుజు వెంటనే దిగేసి సాయోని చూసి వెంటనే వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ కిడ్నాపర్ ఎలా అయినా వీళ్ళని గుద్దేయాలని చెప్పేసి కార్ తీసుకొని బ్యాక్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. మన హుయిజునే సాయోన్ని కాపాడుతుంది. ఇక కిడ్నాపర్‌కి మన సాయోన్‌కి ఇద్దరికీ గొడవ స్టార్ట్ అవుతుంది. సాయోన్ కిడ్నాపర్‌తో ఇలా చెప్తూ ఉంటాడు. "ఒరిజినల్ సాయోన్‌వి నువ్వే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అన్నీ తీసేసుకో నాకేమొద్దు మమ్మల్ని వదిలేసేయ్ చాలు. ఇక నా జోలికి రాకు" అన్నట్టు చెప్తాడు ఆ కిడ్నాపర్ ఏమో. అయితే హుయిజు కూడా నా వైఫే కదా అన్నట్టంటే సాయోన్‌కి ఆ మాటకి చాలా కోపం వస్తుందనమాట. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ కిడ్నాపర్ సాయోని పొడవబోతుంటే డోజే అప్పుడే వచ్చి కాపాడతాడు. ఆ నైఫ్ అనేది పాపం డోజేకి గుచ్చుకుంటుందనమాట. సో, లోపలికి బాగా డీప్‌గా దిగుతుంది. బ్లీడింగ్ ఇక స్టార్ట్ అవుతుంది డోజేకి. ఆ కిడ్నాపర్ ఇక అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. అతనికి కూడా ఆ నైఫ్ అనేది బాగా లోపలికి డీప్‌గా దిగుంటుంది. సో, కిడ్నాపర్ వెళ్ళిపోగానే డోజే సాయంతో ఇలా చెప్తూ ఉంటాడు. సాయం డోజేని హాస్పిటల్‌కి తీసుకెళ్దామంటే డోజే ఏడుస్తూ, "ఐయామ్ సో సారీ. ఇన్ని రోజులు మీరు ఒరిజినల్ సాయోన్ అనుకోని, నా బ్రదర్‌ని చంపింది మీరే అనుకోని మీ మీద అటాక్ చేద్దామని అనుకున్నాను. బట్ ఒరిజినల్ సాయోన్ మీరు కాదని తెలిసింది. ఇన్ని రోజులు పిచ్చోల్లా మిమ్మల్ని బాధ పెట్టాను. ఐయామ్ సో సారీ. ఆ రోజు హుయిజుని కూడా మౌంటైన్ నుండి నేనే దోసాను. ఇష్టమైన పర్సన్ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలనుకున్నాను. అందుకే అలా చేశాను" అన్నట్టు డోజీ చెప్తాడు. ఇప్పుడు మీరు ఒరిజినల్ సాయోన్ కాదు కాబట్టే, అందుకే మిమ్మల్ని ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయో నుండి కాపాడాను. ఐయామ్ సో సారీ ఇన్ని రోజులు మీకు చేసిన దానికి అన్నట్టు డోజే చెప్తాడనమాట. కాసేపు అయిన తర్వాత ఇక పోలీసులందరూ వచ్చేస్తారు.
హుయిజు ముందే పోలీసులకి కాల్ చేస్తుంది. సో పోలీసులు అందరూ వచ్చేసిన తర్వాత డోజేని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. మన సాయం మాత్రం అక్కడ పక్కన నించొని అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట. నిన్ను డోజేని చాలా బాగా నమ్మాను. డోజే ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటే హుయిజు ఏం కాదులే పర్లేదు. మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రశాంతంగా ఉండండి అన్నట్టు హుయిజు చెప్తూ ఉంటుంది సాయోన్‌కి. ఆ కిడ్నాపర్ అక్కడి నుండి తప్పించుకొని వేరే ప్లేస్‌కి వెళ్తాడు. అతనికి గాయాలయినాయి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటాడు. సో 2 డేస్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు అతన్ని ఫాలో అయ్యి ఇంటి వరకు వెళ్లారని చెప్పాను కదా! బట్ తర్వాత ఏం జరిగిందో మనకు చూయించరు. ఇప్పుడు ఆ కిడ్నాపర్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం మాట్లాడారో గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఎంతైనా వాళ్ళ అమ్మగారికి ఒరిజినల్ సన్ కాబట్టి, ఒరిజినల్ పాస్టర్ కాబట్టి బాధపడుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఆ కిడ్నాపర్‌ని చూసి చాలా బాధపడుతూ ఉంటే కిడ్నాపర్ ఇలా అంటాడు, "ఏంటి నన్ను చూసి జాలి పడుతున్నావా? ఈ ముసలోడు కనుక బ్రతికే ఉండుంటే నేనే నా చేతులారా చంపేసేవాడిని. ఎంత చేశాడు నాకు, నన్ను చంపబోయాడు. ఎప్పటికీ ఇతన్ని నేను క్షమించను" అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. "నా మీద జాలి చూపిస్తున్నారా మీరు?" అంటే వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ, "నేనెందుకు జాలి చూపిస్తాను? జాలి చూపించట్లేదు. నువ్వు చనిపోయావు. ఆ ముసలాయన మీ తాతగారు నిన్ను చంపేశానని నాకు చెప్పారు. నువ్వు చనిపోయావనుకున్నాను. నువ్వు అసలు బ్రతికున్న విషయం కూడా నాకు తెలీదు. ఎప్పుడు చెప్పింది నేను చెప్తున్నాను. నేను లాక్ ఎయడానికి కారణం ఏంటంటే నువ్వంటే ఇష్టం లేక కాదు. నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరు నీ వరకు రాకుండా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. అందుకే చిన్నప్పుడు ఆర్ఫనేజ్ పక్కన మన సాంగ్వి చెప్పాడు కదా! ఒక రూమ్‌లో చిన్న అబ్బాయి ఉంటాడని. అక్కడే వాళ్ళ అమ్మగారు లాక్ చేసి ఉంచేవాళ్ళనమాట. బయటికి రానివ్వకుండా ఒరిజినల్ సాయోన్ని. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సడెన్‌గా వాళ్ళ నాన్నగారు వస్తారనమాట కొంతమంది మనుషులతోటి. సో, ఆ ఒరిజినల్ వాళ్ళ అబ్బాయిని పట్టుకోవాలని చెప్పేసి ఎలా అయినా. బట్ అతనేమో గన్ పెట్టేసి వాళ్ళందరికీ పారిపోతాడక్కడి నుండి. అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు అలా జరిగిందని చెప్పేసి. ఇంకో పక్క మన సాయన్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మగారేమో బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారొచ్చి, "ఇంకా అతని గురించి ఎందుకు నువ్వు థింక్ చేస్తున్నావు? అతను చనిపోయాడు అనుకో, నీకు కొడుకే లేడనుకో" అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు, "అసలు ఆ మాటలు మీకెలా ఎలా ఎలా అనాలనిపిస్తుంది? అతను ఎంతైనా మీ కన్న కొడుకు. మీలాగే కదా ఉంటాడు. అలా చనిపోయాడని చెప్పేసి అతని ప్లేస్‌లో ఇంకొకరిని పెట్టి ఇలా ఎలా చేయగలుగుతున్నారు? ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? నా వల్లైతే అవ్వట్లేదు. నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ నాన్నగారు చనిపోయారు. సో, మీ నాన్నగారు ఉన్నన్ని రోజులు ఎవరైనా సరే మీకు కొంచెం రెస్పెక్ట్ అన్నా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఒరిజినల్ కొడుకుని పోగొట్టుకున్నారు. కొడుకు ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టారు. ఇప్పుడు ఆస్తంతా అతనికే వెళ్ళిపోతుంది. మీకేమన్నా మిగిలేదేమన్నా ఉందని మీరు థింక్ చేస్తున్నారా? అలా గనక థింక్ చేస్తే మీకు ఏమీ మిగలదు. లాస్ట్‌కి మీరు ఒంటరి వాళ్ళైపోతారు. అది గుర్తుపెట్టుకోండి" అన్నట్టు క్లియర్‌గా వాళ్ళ హస్బెండ్‌కి చెప్తుంది. తన హస్బెండ్‌కి ఇక చాలా కోపమొస్తుందనమాట ఇక. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతాడు. డోజే గురించి ఇక న్యూస్‌లో మన యూరి కూడా చెప్తూ ఉంటుంది. ఇలా చేశాడు, అతనే కాల్ చేసి ఇలా చేశాడని చెప్పేసి. అలాగే డోజే వాళ్ళ ఇల్లు కూడా సెర్చ్ చేయబడింది పోలీసులతో అని చెప్పేసి యూరి న్యూస్‌లో చెప్తూ ఉంటే, స్పోక్స్ పర్సన్ అంటే సాయోన్ ఆఫీస్‌లో మిస్టర్ కాంగ్ వీళ్ళంతా ఉంటారు కదా! డోజే ఇలా చేశాడంటే అసలు నమ్మాలనిపించట్లేదు. చాలా నమ్మారు సాయోన్ డోజేని ఇలా చేస్తాడా లాస్ట్‌కని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. మన సాయోన్ హాస్పిటల్‌లో ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సాయోన్ దగ్గరకొచ్చేసి, డోజే వాళ్ళ ఇంట్లో కలెక్ట్ చేసిన కంప్యూటర్‌లో అతను ఎప్పుడూ ఒక లొకేషన్‌ని ట్రేస్ చేస్తూనే ఉన్నాడు. ఆ లొకేషన్ హ్యాక్ చేసి ఎప్పుడు ఆ ఫోన్‌ని ట్రేస్ చేస్తూ అతను ఎక్కడున్నాడో కనిపెడుతూ ఉన్నాడు. బట్ అది మేం చేయడానికి అది ఎన్‌క్రిప్ట్ అయ్యుండి, సో, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే డోజో హెల్ప్ కావాలి. మాకది పాసిబుల్ అవ్వదు. ఒకవేళ మేము ట్రై చేయాలన్నా చాలా డేస్ పడుతుంది అదన్నట్టు పోలీస్ ఆఫీసర్ సాయోన్‌కి చెప్తాడు. సాయోన్ ఇక సరే నేను డోజోతో మాట్లాడతానని చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిపోయి సాయోన్ ఇక డోజోతో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పటికైనా అర్థమైందా నేను ఒరిజినల్ సాయోన్‌ని కాదని చెప్పేసి? నువ్వేదైతే చేశావో అదంతా పక్కన పెడితే, హుయిషు తనకేం తెలీదు. తన్ని కూడా చంపాలని చూసావు. ఇది పెద్ద క్రైమ్. నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అన్నట్టు, ఎన్ని రోజులు దీనికి జైల్లో ఉండాలో నీకు తెలిసేది గనక నేను నిజం చెప్పేస్తా అన్నట్టు చెప్తే, డోజో అప్పుడు ఇలా చెప్తాడు. "నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఒరిజినల్ సాయోన్ ప్లేస్‌లో ఉండి బానే హ్యాపీగానే ఉన్నావు కదా! ఆస్తి, అంతస్తు అంతా ఉంది. ఇంకేంటి ఎక్కువ బాధపడిపోతున్నావు" అన్నట్టు డోజో అంటాడు. సాయోన్, "అసలు ఇవన్నీ నాకు అవసరం లేదు. అసలు నేను ఇవి అడగను కూడా అడగలేదు. నాకు వద్దనుకున్నా నాకిచ్చారు. నాకసలు ఇలా ఉండడం కూడా ఇష్టం లేదు. ఒకటి చెప్తాను. ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నేను ఒరిజినల్ సాయోన్ని కాదని చెప్పేసి? నేను నిన్ను నమ్మాను. నిజంగా నేను నమ్మొచ్చని చెప్పి నా ఫ్రెండ్‌లా అనుకున్నాను. బట్ ఒక్కసారి కూడా నువ్వు నన్ను నమ్మకుండా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. అట్‌లీస్ట్ నీకు ఒక్కసారైనా అనిపించుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినేమో" అన్నట్టు. "ఇక నీ ఇష్టం. హెల్ప్ చేస్తే నీకే బెస్ట్. ఆ ఎన్‌క్రిప్షన్ పాస్వర్డ్ చెప్పి అతన్ని ఎలాగోలాగా ఆ ఒరిజినల్ సాయోన్ని పట్టుకోవచ్చు. ఇక నువ్వే ఆలోచించుకో" అన్నట్టు సాయోన్ వెళ్ళిపోతూ ఉంటే, డోజే ఇలా క్వెషన్ చేస్తాడు.
మీరు నన్ను నిజంగా నమ్మారా అంటే సాయియోన్, నువ్వు ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను. అందుకే నా పర్సనల్ మ్యాటర్స్ కూడా నీ ఒక్కడికే చెప్పాను, ఎవరికి చెప్పకుండా. ఇప్పటికైనా నేను ఎలాంటి వాళ్ళో నీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ నాలో ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలనుకుంటే, ఇన్ని రోజులు ఎలాగో నమ్మలేదు, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మాలనుకుంటే ఈ హెల్ప్ అయితే నాకు చెయ్యి. ఇదే నీ నుండి నేను ఆశిస్తున్నాను అన్నట్టు సాయియోన్ క్లియర్గా డోజేతో చెప్తాడు. ఆ మాటలకి డోజే కూడా కన్విన్స్ అయిపోతాడు. ఎంతైనా సాయియోన్ ఒరిజినల్ సాయియోన్ కాదు, ఇప్పుడు వేరే అతనని తెలిసింది కాబట్టి ఎలా అయినా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి ఇద్దామని తను అనుకుంటాడనమాట మనసులో. బట్ అప్పుడే సాయానికి చెప్పడు దాని గురించి థింక్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.